2026 టీ20 ప్రపంచ కప్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 8 జరగనున్న ఫైనల్ పోర్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ ఫైనల్ మ్యాచ్కు వేదిక కానుంది. 1,30,000 మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా ప్రపంచ కప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా చరిత్ర సృష్టించాలని టీమిండియా ఈసారైన ఫైనల్లో గెలిచి తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. అలాగే భారత్ ఈ ట్రోఫీ గెలిస్తే తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ ను ఆతిథ్య జట్టు గెలిచినట్టు అవుతుంది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పి మరీ ప్రపంచ కప్ గెలిచినట్టుగా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మార్చి 8 అహ్మదాబాద్ లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తద్వారా ఇదే మైదానంలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ కు ఎదురైన ఓటమిని అభిమానులు మర్చిపోయేలా చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇదే వేడుకలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మాటలు అతిగా కాకూడదని అతన్ని సముదాయిస్తూ అదంతా గతమని, అలాంటి ముందస్తు ప్రకటనలు వద్దని రోహిత్ శర్మ సముదాయించాడు. కాగా 2023 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే అన్న సంగతి తెలిసిందే. ఏదైతే నాడు సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్టుగానే నిజంగానే అహ్మదాబాద్ లో టీమిండియా ప్రపంచ కప్ గెలవడానికి మరో అవకాశం వచ్చింది. ప్రస్తుతానికి భారత అభిమానులకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పేరు చెబితేనే 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన చేదు జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. అయితే 3 ఏళ్ల తర్వాత ఆ చేదు జ్ఞాపకాలను కాలగర్భంలో కలిపేసి మధురమైన జ్ఞాపకాలను నింపుకోవడానికి భారత జట్టుకు సువర్ణ అవకాశం వచ్చింది. కానీ పొరపాటున ఓడిపోతే మాత్రం భవిష్యత్తులో నరేంద్ర మోడీ స్టేడియం పేరు చెబితే చాలు భారత అభిమానులు వణికిపోయే రోజులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైనల్లో మన జట్టు గెలవాల్సిందే. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే స్థాయికి తగ్గట్టుగా ఆడితే టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ను గెలవడం పెద్దగా కష్టం కాదు. కానీ గత రికార్డులు, ముఖ్యంగా ప్రత్యర్థి న్యూజిలాండ్ టీమిండియాను కలవరపెడుతున్నాయి. కాగా గత రికార్డులతో పాటు ఈ మ్యాచ్ కు పిచ్చు ఎలా ఉండబోతుంది, మ్యాచ్ రోజు వర్షం వస్తే పరిస్థితి ఏంటి, ఒకవేళ మ్యాచ్ రద్దయితే ప్రపంచ కప్ ట్రోఫీ ఎవరికి ఇస్తారు, ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్ కు 2 జట్ల ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఈ ఫైనల్ పోర్లో మన టీమిండియాకు మద్దతుగా కామెంట్స్ బాక్స్ లో జై టీమిండియా అని కామెంట్ చేయండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా గత రికార్డుల విషయానికి వస్తే భారత్, న్యూజిలాండ్ జట్లు టీ20 ఫార్మాట్ లో ఇప్పటి వరకు 30 మ్యాచ్లు తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా టీమిండియా 18 మ్యాచ్లో గెలిస్తే న్యూజిలాండ్ 11 గెలిచింది, 1 టై అయింది. భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిగా జరిగిన టీ20 సిరీస్ ను కూడా మన జట్టు 4-1 గెలుచుకుంది. ఇదే మైదానంలో భారత్ కివీస్ ఓసారి తలపడగా టీమిండియానే గెలిచింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా న్యూజిలాండ్ను ఓడించలేకపోయింది అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ జట్లు 3 సార్లు తలపడితే అన్ని సార్లు కివీసే గెలిచింది. టీమిండియా ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ రికార్డు ప్రస్తుతం టీమిండియాను కాస్త కలవర పెడుతుంది. కాకపోతే ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పై టీమిండియా రికార్డు బాగుంది. 2023 వన్డే ప్రపంచ కప్ లీగ్ స్టేజ్ సెమీఫైనల్లో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియానే గెలిచింది. పైగా ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు కివీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను కూడా భారత జట్టు గెలుచుకుంది. కాకపోతే అంత ముందు జరిగిన టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ లో ఓడిపోయింది. ముఖ్యంగా ఈ ఫైనల్లో న్యూజిలాండ్ ఓడిస్తే ఆ జట్టు చేతులు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ లో ఎదురైన ఓటములకు ప్రతీకారం తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే న్యూజిలాండ్ ఓడించడం అంత తేలికేం కాదు. ఎందుకంటే ఆ జట్టు సెమీఫైనల్ వరకు తడబడుతూనే వచ్చినప్పటికీ సెమీస్ లో మాత్రం అద్భుతంగా ఆడింది. సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికాని ఏకపక్షంగా ఓడించింది. అదే ఫామ్ ను కివీస్ ఫైనల్లోనూ కనబరిస్తే భారత్ కు కష్టాలు తప్పవు. ఇక ఈ మ్యాచ్ వేదికైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే సాధారణంగా ఇక్కడ బ్లాక్ సైల్, రెడ్ సైల్ తో తయారు చేసిన 11 రకాల పిచ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కు రెడ్ సైల్ తో తయారు చేసిన పిచ్ ఉపయోగిస్తారా, లేదంటే బ్లాక్ సైల్ తో తయారు చేసిన పిచ్ ను ఉపయోగిస్తారా అనేది ఆసక్తికరం. బ్లాక్ సైల్ పిచ్ ను ఉపయోగిస్తే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది, భారీ స్కోర్లు నమోదవుతాయి. అదే రెడ్ సైల్ పిచ్ ఉపయోగిస్తే బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు, ముఖ్యంగా స్పిన్నర్లకు మంచి మద్దతు లభిస్తుంది. అదే జరిగితే టీమిండియా నుంచి వరుణ్ చక్రవర్తి, న్యూజిలాండ్ నుంచి మిచెల్ శాంట్నర్ కీలకమవుతారు. మొత్తంగా చూస్తే పిచ్ నుంచి ప్రారంభంలో పేసర్లకు మంచి స్వింగ్ తో పాటు బౌన్స్ లభిస్తుంటుంది. దీంతో పవర్ ప్లేలో పేసర్లకు ఖచ్చితంగా వికెట్లు వస్తాయి. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లోనూ పవర్ ప్లేలోనే మన పేసర్లు వరుసగా వికెట్లు తీశారు. మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లకు మద్దతు లభిస్తుంది. కానీ బ్యాటర్లు కాస్త సమయం తీసుకుని క్రీజులు సెటిల్ అయితే భారీ ఇన్నింగ్స్ ఆడొచ్చు. బౌండరీలు కూడా పెద్దవి కావడంతో తరచుగా భారీ షాట్లు ఆడకుండా సింగిల్స్, టూస్ కూడా తీయడం చాలా మంచిది. మన జట్టు సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్ లో మిల్లర్ బ్రేవిస్ భాగస్వామ్యం ఇదే చేసి చూపించింది. అయితే బ్యాటింగ్ కు సెమీఫైనల్స్ లో మ్యాచ్ లో మాదిరిగా అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు. దీంతో టాస్ గెలిస్తే ముందే ఏది తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండి సెకండ్ ఇన్నింగ్స్ డ్యూ వస్తే సెకండ్ బ్యాటింగ్
చేయడమే చాలా మంచిది. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ రాకపోతే మాత్రం ముందుగా బ్యాటింగ్ చేయడమే మంచిది. ఇదే టోర్నీలో భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్చు బ్యాటింగ్కు చాలా కష్టమైంది. అదే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు ఈజీ అయింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఓవరాల్గా ఉన్న రికార్డులు మాత్రం ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మంచిదని చెబుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ 17 టీ20 మ్యాచ్లు జరిగితే ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఏకంగా 11 మ్యాచ్ల్లో గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 6 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచాయి. పైగా ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 174 ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 150 మాత్రమే ఉంది. అంతేందుకు ఈ టోర్నీలోనే ఈ మైదానంలో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరిగితే 4 సార్లు మొట్ట బ్యాటింగ్ చేసిన జట్లు, 2 సార్లు మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. అదే ఐపీఎల్లో చూస్తే మాత్రం ఈ రికార్డులు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 44 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే సరిగ్గా 22 సార్లు మొట్ట బ్యాటింగ్ చేసిన జట్లు, సరిగ్గా 22 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. కాబట్టి టాస్క్ ముందు పిచ్చు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టీ20 మ్యాచ్లు ఆడింది. ఏకంగా 7 గెలిచి 3 మాత్రమే ఓడిపోయింది. ఈ ప్రపంచ కప్లోనే 2 మ్యాచ్లు ఆడింది. 1 గెలిచి 1 ఓడిపోయింది. అదే న్యూజిలాండ్కు మాత్రం ఈ మైదానంలో ఒక్క విజయం కూడా లేదు. ఆడిన రెండింటిలోనూ ఓడిపోయింది. టీ20 సిరీస్లో ఇదే మైదానంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసి మరీ గెలిచింది భారత్. ఆ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెంచరీతో విచ్చుకుపడ్డాడు. అలాగే ఈ టోర్నీలోనే ఆడిన ఒక్క మ్యాచ్లోనూ న్యూజిలాండ్ చిత్తుగా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం లేదు. దీంతో పూర్తి మ్యాచ్ను చూడొచ్చు. ఒకవేళ పొరపాటున వర్షం పడి లేదంటే మరే ఇతర కారణంతోనైనా మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే కూడా ఉంది. కానీ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే మాత్రం ప్రపంచ కప్ ట్రోఫీని 2 జట్లు సమానంగా పంచుకుంటాయి. ఇక ఈ మ్యాచ్కు 2 జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో మాట్లాడుతున్నాం. నాకు తెలిసి ఫైనల్ 4కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయరు. సేమ్ టీంను కంటిన్యూ చేస్తారు. వరుసగా విఫలం అవుతున్నప్పటికీ అభిషేక్ శర్మను కొనసాగిస్తారు. ఈ విషయంపై సెమీఫైనల్ తర్వాత సంజు సామ్సన్ మాటలను బట్టి అర్థమైంది. అంతేకాకుండా 2024 టీ20 ప్రపంచ కప్లో సెమీఫైనల్ వరకు విరాట్ కోహ్లీ కూడా అన్ని మ్యాచ్లు విఫలమయ్యాడు. కానీ ఫైనల్లో సర్ప్రైజ్గా అద్భుతంగా ఆడి గెలిపించాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ నుంచి కూడా టీం మేనేజ్మెంట్ అదే ఆశిస్తుంది. అలాగే న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్లో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా సేమ్ టీంను కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 2 టీములు కూడా దుర్భేద్యంగా ఉన్నాయి. ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సంజు సామ్సన్ తన సూపర్ ఫామ్ను ఫైనల్లోనూ కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్తో టీమిండియా బ్యాటింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్, అక్షర్తో బౌలింగ్ బలంగా ఉన్నాయి. సెమీఫైనల్ మాదిరి ఫైనల్లోనూ మన వాళ్ళు ఫీల్డింగ్లో అదరగొడితే టీమిండియాకు తిరుగుండదు. మొత్తంగా ఛాంపియన్ ప్లేయర్లతో టీమిండియా కలకలలాడుతుంది. అదే సమయంలో న్యూజిలాండ్ కూడా ఛాంపియన్ ప్లేయర్లతో బలంగా ఉంది. ఫిన్ అలెన్, టిమ్ సెఫర్డ్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మెన్, డారెల్ మిచెల్తో బ్యాటింగ్ యూనిట్, ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, మెక్ కాంచి, షాట్నర్తో బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. ఇక ఈ మ్యాచ్లో మన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ను త్వరగా అవుట్ చేయడం కోసం కివీస్ ఖచ్చితంగా తమ స్పిన్నర్లు రచిన్ రవీంద్ర, మెక్ కాంచి, షాట్నర్ను పవర్ ప్లేలోనే బరిలోకి దింపడం ఖాయమని చెప్పుకోవాలి. దీంతో వీరి మధ్య ఒక మంచి బ్యాటింగ్ చూడొచ్చు. అలాగే స్టార్టింగ్ ఓవర్లో సంజు సామ్సన్, ఫెర్గ్యూసన్, హెన్రీని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అలాగే కివీస్ ఓపెనర్ టీమ్ సెఫర్డ్, ఫిన్ అలెన్ వర్సెస్ హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టోర్నీలో కివీస్కు బాగా రాణిస్తున్నది ఓపెనర్లే. అందుకే ఓపెనర్లో మన పేసర్ను త్వరగా అవుట్ చేయాలి. అలాగే గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మెన్, డారెల్ మిచెల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి మధ్య కూడా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ చూడొచ్చు. మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్లను గెలిచి టీమిండియా కప్పు గెలవాలని కోరుకుందాం. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.